Hello everyone, I am Dr. Mithun Jakkan, consultant orthopedic and spine surgeon. So today the most common problem in back అనేది మనము స్లిప్ డిస్క్ అనేది చూస్తాం. స్లిప్ డిస్క్ అంటే ప్రొలాప్స్ ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటామండి. అంటే మన స్పైన్ బోన్స్ మధ్యలో ఉండే సాఫ్ట్ పార్ట్ దాన్ని మనం డిస్క్ అంటాము. చాలా వరకు కూర్చొని పనిచేయడం కానీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఆర్ ఇంప్రాపర్ పోస్చర్స్ వల్ల ఆ రెండు బోన్స్ మధ్యలో ఉండే డిస్క్ స్లిప్ అయి బయటకు వస్తుంది. దాన్ని మనం ప్రొలాప్స్ డిస్క్ ఆర్ స్లిప్ డిస్క్ అంటాం. దాని కామన్ సిమ్టమ్స్ అంటే క్రోనిక్ బ్యాక్ పెయిన్, సయాటికా అంటే మీన్ బ్యాక్లో ఉండే నొప్పి కాళ్ళలోకి రావడం కానీ, లేకపోతే కాళ్ళలో తిమ్మిర్లు రావడం కానీ, లేదా కాళ్ళలో వీక్నెస్ అంటే నడవడం ఇబ్బంది ఉండడం కానీ జరుగుతుంది. కామన్లీ ఇది డయాగ్నోస్ చేసేది క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా. స్లిప్ డిస్క్ అంటే చాలామంది జనాలు భయపడతారు, నా పని అయిపోయింది, ఐ నీడ్ టు గో టు సర్జరీ. అలా కాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ విత్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీతో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 10 జస్ట్ 5 to 6 పేషెంట్స్ కమ్ అవుట్ విత్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సర్జరీ. కానీ కొందరు పేషెంట్కి సర్జరీ అవసరం పడవచ్చు. సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం ఉండదు. వి అట్ ఒమేగా పిఆర్కి డూ ఇట్ ఇన్ అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ మైక్రోడిసెక్టమీ కానీ, లేకపోతే కీ హోల్ సర్జరీస్ లైక్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్తో కానీ మనం దాని డిస్క్ని తొలగవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ అ స్లిప్ డిస్క్, డోంట్ వరీ, the solution is simple and it is totally curable. Thank you.